హై వ్యూవర్స్, సింగర్ కల్పన గురించి ఫస్ట్ ఇన్సిడెంట్ బయటికి రాగానే మన సింపతి చూపాం. పాపం ఆమె లైఫ్లో ఎన్ని కష్టాలు అనేవి తెలిసిన మాట్లాడుకున్నాం. వాళ్ళ హస్బెండ్ ఎక్కడ తప్పు చేయాలి, వాళ్ళ పిల్లల్ని తప్పు చేయాలి. ఆ తర్వాత ఆమె పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చిందని చెప్పేసి పోలీసులు ఒకటి రిలీజ్ చేశారు. వాళ్ళ అమ్మాయిని కేరళ నుంచి హైదరాబాద్ చదువుకున్నది. దాంతో ఆ బాధలో మాత్రలు మింగిందంట. మనం అదే చెప్పాం. ఈలోపు వాళ్ళ అమ్మాయి వచ్చి అలా ఎలా మీరు చెప్తారు, మా అమ్మ ఇన్సోమేనియా నైట్ నిద్ర పట్టక దానికి మెడిసిన్ వాడుతుంది, మన డోస్ ఎక్కువైంది అంతేను అని ఆ అమ్మాయి. ఆ తర్వాత ఇంకొకటి రిలీజ్ చేశారు. ఏమని, వాళ్ళ అమ్మాయిని రమ్మంటే రాలేదు, ఈలోపు ఇక్కడికి వచ్చేసింది ఈమె హైదరాబాదు, దాన్ని ఇంకా నిద్రపోదని ట్యాబ్లెట్లు వేసుకుంది, 8 ట్యాబ్లెట్లు మత్తు నిద్ర మాత్రలు. అతను ఇంకా నిద్ర రాపేసరికి 10 మాత్రలు వేసుకుంది. ఇక ఆ తర్వాత అలా ఆయన ఫోన్ చేశాడు, మాట్లాడదాను, నెంబర్ కలవట్లేదు, భయం వేసి ఇంకా అపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు, వాళ్ళు వచ్చారు. ఇది వార్త. ఆ తర్వాత ఏమైంది, దాన్ని ఆమె చెప్పింది ఏమని, లేదు నేను మామూలుగా నిద్రపోదామన్నట్టుగా ట్యాబ్లెట్స్ ఉంది తప్ప వేరేది నిద్రపోదాని వాడు నేర్చుకుంటే 1, 2 8 ట్యాబ్లెట్ల 10 ట్యాబ్లెట్ల ఇదే కదా మనం మాట్లాడాం. అప్పుడు కూడా ఏం చెప్పాము, ఇక నుంచి ఇటువంటి వాళ్ళ మీద సింపతి చూపొద్దు అని నిజాలు ఏంటో తెలుసుకున్నాక మాట్లాడుకుందాం. బట్ న్యూస్ ఇచ్చేటప్పుడు కూడా వీళ్ళకి హైప్ ఇస్తూ వీళ్ళకి సంబంధించి మనం సింపతి చూపిస్తే ఇది చేస్తే ఆ తర్వాత మనం పిచ్చర్లో అవుతున్నారు బాబాయ్. ఇప్పుడు వచ్చేసి ఈమె కల్పన ఏకంగా తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద గారిని కలిసి మేబీ కొంతమంది పనికి మళ్ళీ తమ్నైల్స్ పెట్టి అడిగి చెత్త చెదరం న్యూస్ ఇచ్చేశారు. నేను చెప్పినటువంటి ముందు 3 అంశాలు ఏవైతే ఉన్నాయో మనం ఇచ్చిన వీడియోలు అవే. బట్ ఆ తర్వాత ఇంకా అనిపించింది వేస్ట్ అసలు ఈ వీడియోని తీసేసి. ఇప్పుడు ఎందుకు ఇస్తున్నానంటే ఇక మీదట మన చుట్టుపక్కల వాళ్ళ గురించి కానీ సెలబ్రిటీల గురించి కానీ ఏదైనా ఒక న్యూస్ వచ్చినప్పుడు ఆలోచిద్దాం, క్రాస్ చెక్ చేసుకుందాం, వీలైతే నిజాలు ఏంటో తెలుసుకున్నాక వీడియో వేద్దాం. అదర్వైజ్ మనం పిక్చర్లు అవుతాం, ఎర్రిపప్పులు అవుతాం. ఇప్పుడు ఏమంటుంది ఆమె, నేను ఆత్మహత్యత్నం చేయలా, నిద్రపోతే ట్యాబ్లెట్లు వేసుకున్నా అంతే, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలా, మా ఆయన చాలా మంచోడు, LLB చేస్తూ PhD చేస్తున్నా, ఆయన సపోర్ట్ వల్లే చేస్తున్నా, అండ్ నా పిల్లలు బంగారం, నా పిల్లలు చాలా మంచివారు. అంటే ఒక సెలబ్రిటీ అన్నప్పుడు సొసైటీ అంతా మాట్లాడింది. అయినా సరే సమంతలాగా పాపం అణిగిమణిగి ఉండాలా అంటే, సమంత కూడా కేసేస్తుంది కదండి, అందుకప్పుడు కొన్ని వీడియోలు చేశారు కదండి, దీనికి ఒక లిమిట్ అనేది ఉండిద్ది అని అంటారా? ఎస్, ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ దాటినప్పుడు ఇంకెవరైనా కేసు పెడతారు. అండ్ ఆ లిమిట్ దాటినప్పుడు ఎవరైనా సరే ఆ పెట్టిన వీడియోని కూడా తీపియడానికి ఎఫర్ట్స్ పెడతారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈమె కూడా అలాగే చేస్తుంది. బట్ ఓవరాల్ మొత్తం ఎపిసోడ్లో ఆల్రెడీ ఆమె అవునన్నా కాదన్నా ఏమైనా పర్లేదు ఓపెన్గా మాట్లాడుతున్నా, ఆమె తప్పు చేసింది, పొరపాటు కూడా కాదు. ఆత్మహత్యాయత్నం చేసిందా అంటే సరే కాదు, బట్ అన్ని టాబ్లెట్లు వేసుకోవటం అది తప్పే కదా. తప్పు చేసి యూరియామనొద్దు అంటే ఎలాగండి? సాటి మనిషిని సరే ఒరే ఎంత నిద్ర రావటానికి 2 ఎత్తారు 3 ఎత్తారు, నువ్వు నిద్ర అన్నీ వేసావు అంటారా లేదా? అదే నేను అన్నా, ఇప్పుడు అంటున్నా, అండ్ మీరు కూడా అని ఉంటే ఓకే. బట్ అలా కాకుండా ఆమె మతం మారింది అందుకు ఇలా అయింది, తప్పు అలా అవుతుంది. తర్వాత లేని కొన్ని కల్పించి అలా కూడా అనవద్దు. బట్ అంతిమంగా నేను చెప్తుంది, ఇతరుల విషయంలో మాట్లాడేటప్పుడు, ఇతరుల విషయంలో ఏదైనా విషయం మనం పబ్లిక్ చేసేటప్పుడు ఆ తర్వాత మనకు ప్రాబ్లం లేకుండా చేయడం బెటర్. అండ్ దేన్నైనా ఒక లిమిట్లో ఉంచుకోవడం బెటర్. దానికోసం ఈ వీడియో.